శ్రీ వెంకటరమణ గోవింద గోవింద శ్రీ సీతారామ గోవింద గోవింద శ్రీరామనవమి వచ్చిందంటే చాలు రాముల వారిని చరాచర జగత్తంతా కూడా స్మరిస్తుంది కదా. రాముడు అనగానే సీతమ్మవారు, సీతమ్మవారు అనగానే లక్ష్మణుడు, లక్ష్మణుడు అనగానే ఆంజనేయ స్వామి ఖచ్చితంగా గుర్తుకొస్తారు కదా. రాముడు గుడి లేని ఊరు కూడా లేదు, ఆంజనేయ స్వామి వారి గుడి లేని ఊరు కూడా లేదు. చాలా మంది కూడా నన్ను అడుగుతుంటారు, చాలా మంది కూడా ఏ విధంగా అంటే పంతులు గారు శివుడి ముందర నందీశ్వరుడు ఉంటారు కదా, అలాగే రాముల వారి గుడి ముందర ఆంజనేయ స్వామి వారు ఉంటారు, వెంకటేశ్వర స్వామి గుడి ముందర గరుత్మంతుడు ఉంటారు కదా. వీళ్ళందరూ కూడా భక్తికి ప్రాధాన్యత, వాళ్ళు వరాలు పొందారు అనమాట. అటు నందీశ్వరుడు పొందాడు, ఇటు ఆంజనేయ స్వామి కూడా పొందాడు, అటు గరుత్మంతుడు కూడా పొందాడు కదా. ఇంకా కొన్ని ఆలయాల ముందు కూడా అమ్మవారి ఆలయాలలో సింహాలు ఉంటాయి, అలాగే పులులు కూడా ఉంటాయి కొన్ని ఆలయాల ముందు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అంటే నెమలి ఉంటుంది, గణపతి అంటే ఎలక ఉంటుంది, అలాగే అయ్యప్ప గుడి ముందర కూడా పులి ఉంటుంది, అలాగే ఆంజనేయ స్వామి ఆలయం ముందర ఒంటె ఉంటుంది. వీళ్ళందరూ కూడా భగవంతుణ్ణి అత్యంత ప్రియాతి ప్రియంగా ప్రార్థన చేసి తపస్సు చేసి మెప్పు పొందిన వారు, ఎన్నో ఎన్నో పరీక్షలకు ఆటుపోట్లకు తట్టుకొని భగవంతుడి యొక్క మెప్పు పొందినవారు. అదే కోవలో ఆంజనేయ స్వామి వారే అంటేనే రాముడికి ఎందుకు ఇష్టం, రాముడు అంటేనే ఆంజనేయ స్వామి వారికి ఎందుకంత ఇష్టం అంటే రాముడిలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా ఆంజనేయ స్వామి వారికి ఇష్టమే. ఆంజనేయ స్వామి వారి ఆయన దగ్గర ఉన్నటువంటి గుణాలన్నీ కూడా రాముల వారికి ఇష్టమే. ఎందుకంటే తన మాటను జబదాటడు, రాముల వారికి ఏది కావాలో ఆంజనేయ స్వామి వాయువేగంగా చేసి పెడతాడు. తను అడుగుతున్నది పూర్తి కాకముందు, ఎందుకంటే వాయువేగమే ఎంత చాలా ఫాస్ట్గా ఉంటుంది కదా. రాముడిలో ఉన్న గుణాలన్నీ ఆంజనేయ స్వామి వారికి ఇష్టము, ఆంజనేయ స్వామి వారిలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా రాముడికి ఇష్టం. అందుకోసం ఇద్దరికి అవినాభావ సంబంధం ఏర్పడేది. ఒకానొక సమయంలో ఒక చిన్న విషయం చెప్తాను. ఆంజనేయ స్వామి వారికి ఉపనయనం చేసే వయసు వచ్చింది. తండ్రి కేసరి అంజనాది ఇద్దరు కూడా ఆంజనేయ స్వామి వారికి ఉపనయనం చేద్దామని అనుకున్నారు. కానీ ఆంజనేయ స్వామి వారు ఆలోచించారు, అప్పుడు బాలరాముడు తనకు ప్రతినిత్యం కూడా ఇది ఉపనయనం చేసుకునే త్రికాల సంధ్యావందనం చేసుకోవాలి, 3 కాలాల పాటు సంధ్యావందనం చేసుకోవాలి, గాయత్రి మంత్ర ఉచ్చారణ చేయాలి, నిత్యం జపం చేయాలి ఖచ్చితంగా కదా. జపం చేయాలంటే ఆంజనేయ స్వామి వారికి ఒక విషయం తనకు ఎప్పుడు తెలుస్తుండేదన్నమాట మనసులో, నాకు భవిష్యత్తులో ఎవరో నాకు ఆరాధ్య దైవం ఎవరో ఉంటారు వస్తారో ఆయన్ని నేను నిత్యం ప్రార్థించాలి, ఆయన్ని నేను కొలవాలి అనేది నిత్యం మన మనసులో మెదిలేదన్నమాట. అప్పుడు తండ్రితో తల్లితో అంటాడు ఆంజనేయ స్వామి, మాతాపితృలారా నాకు మనసులో ఎప్పుడు ఒక ఆలాపన కలుగుతుంది, నా నాథుడు ఎవరు వస్తారు, నేను ఆయన సేవ చేసుకోవాలి, ఆయన నామపారాయణమే చేయాలన్న జీవితం అంతా కూడా. మరి మీరు ఉపనయనం చేయాలి అని అంటున్నారు కదా, ఉపనయనం చేస్తే త్రికాల సంధ్యావందనం చేసుకోవాలి, మరి గాయత్రి ఉచ్చారణ కూడా చేయాలి కదా, మరి నాకు భవిష్యత్తులో వచ్చేలాగున్నారు, నేను వారిని ఆశ్రయం పొందాలి, వారి సేవ చేసుకోవాలి, మరి గాయత్రి ఉచ్చారణ నాకు మనసులో ఎలా కలుగుతుంది, ఆ నాథుడి యొక్క నామపారాయణమే నా జన్మంతా రాసి ఉందని నా మనోవేదన చెప్తుంది, నా మనసులో ఆలోచన కలుగుతుంది అని అంటారు. అనగానే అప్పుడు తల్లిదండ్రులు అంటారు, నాయనా నీకు ఆయన ఎవరో భవిష్యత్తులో వచ్చేవారు ఎవరో ఉన్నారో భగవత్ స్వరూపులు వారు కూడా త్రికాల సంధ్యావందనాదులు చేసేటువంటి వారు కూడా ప్రతినిత్యం కూడా గాయత్రి ఉచ్చారణ చేసేటువంటి వారు, త్రికాల సంధ్యావందనాలు కూడా ఆయన కూడా చేస్తాడు. కాబట్టి ఆయనతో సరిసమానంగా నువ్వు చెయ్యాలి అంటే కనుక నువ్వు కూడా ఉపనయనం చేసుకోవాల్సింది అంటారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆంజనేయ స్వామి వారు తన రాముల వారి యొక్క నామం తప్ప నా మనసులో ఏది కూడా ఉచ్చారణ ఉండదు. 3 కాలాలు కాదు, 30 కాలాలైనా 30 గడియలైనా 24 గంటలైనా కూడా రామనామ పారాయణమే తన మనసులో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా రాముడితోనే లోపల వెళ్ళాలి, గాలి రాముడితోనే బయటకు రావాలి. అంతటి భక్తి తత్పరుడు రాముడు. రాముడు ఎందుకు నచ్చాడు అనంటే రాముడు తను అడవులోనే కదా సీతమ్మ వారిని వెతుకుతుంటేనే ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు, ఆంజనేయ స్వామి వారి యొక్క కలయిక కూడా కలుగుతుంది కదా. ఆంజనేయ స్వామికి అక్కడ నచ్చింది ఏంటంటే భార్య కోసము రాముడు పడుతున్నటువంటి తపన. మనం చాలా మంది కూడా పెళ్లిళ్ళు చేసుకుంటాం, పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు పెళ్లిళ్ళు ఎన్నో వాగ్దానాలు ఉంటాయి. ఎలా అంటే సర్వావస్థలందు సర్వకాలాల యందు భార్యని భర్త విడిచిపెట్టవద్దు, ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏది వచ్చినా కూడా ప్రళయం వచ్చినా కూడా ఖచ్చితంగా చేయబట్టుకొనే ఉండాలి. అటు భర్త అటు అమ్మాయి భర్తకు వాగ్దానం చేయాలి, అప్పుడు భర్త
అటు అమ్మాయికి కూడా వాగ్దానం చేయాలి. వాగ్దానం చేపిస్తారు కూడా పంతులందరూ కూడా, మహాసంకల్పం చెప్పి కొన్ని మంత్రాలతో వాగ్దానం చేపిస్తారు. దాని తాత్పర్యాలు మీ అందరికీ తెలియదు, మంత్రాలన్నీ మేము చదువుకుంటూ వెళ్తున్నాం కదా. అవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. నిజంగా పాటిస్తున్నామా? మనం పాటించలేం. ఎందుకంటే మన దగ్గర అంత శక్తి లేదు కూడా, అంత ఓపిక కూడా మనకు లేదు. కానీ రాముల వారు ధర్మాన్ని పాటించారు. సీతమ్మ వారిని రావణుడు ఎత్తుకెళ్ళినా కూడా ఎక్కడికి ఎత్తుకెళ్ళాడు ఏంటో అని వదిలిపెట్టకుండా తన జాడ కోసం వెతుకుతూ ఉంటే ఆంజనేయ స్వామి వారు కూడా కనిపించగానే ఆంజనేయ స్వామి వారు రాముడి యొక్క తపనని అర్థం చేసుకున్నాడు. తన భార్య కోసం రాముడు పడుతున్నటువంటి తపనని అర్థం చేసుకున్నాడు. ఎంతటి మహనీయుడు, భార్య అంటే ఎంతటి ప్రేమ. అలాగే తమ్ముడు కోసం కూడా చాలా తపన పడుతున్నాడు. తమ్ముడు తిన్నాడా లేదా, పడుకున్నాడా లేదా సమయానికి. రాముడు సీతమ్మ వారు లేనప్పటి నుంచి కూడా తనకు సరైనటువంటి నిద్ర కూడా లేదు. నిద్ర లేకున్నా కూడా లక్ష్మణుని చూసుకుని వాడు తిన్నాడా లేదా, పడుకున్నాడా లేదా అని. అలా ఆంజనేయ స్వామి వారు కూడా అలా కూడా నచ్చింది. సోదర భావం, తన తమ్ముడిని కూడా ఒక తండ్రిలా చూసుకుంటున్నారు. అలాగే ఆంజనేయ స్వామి వారిని కూడా ఒక స్నేహితుడుగా, ఒక కొడుకులాగా కూడా చూశాడనమాట. ప్రతి విషయంలోనూ కూడా తిన్నావా, ఏం చేస్తున్నావు, ఏమిటి అన్నీ కూడా కుశలంగా ప్రశ్నలు వేసేవారు. అలాంటి ధర్మాత్ముడు రాముడు కాబట్టి ఆంజనేయ స్వామి వారికి భక్తి పెరిగింది రాముడి పైన. రాముడిలో ఉన్నటువంటి సర్వశక్తులు కూడా ఆంజనేయ స్వామి వారికి కూడా తెలిసినాయి కూడా. అందుకోసమే ఆంజనేయ స్వామి వారికి రాముడి మీద అచంచలమైనటువంటి భక్తి, ఎనలేని భక్తి, తరిగిపోనటువంటి ఎన్నటికీ తరగని భక్తి కూడా ఆంజనేయ స్వామి వారికి రాముల వారి పైన ఉంది. ఈ భక్తి అనేది అమరత్వం. చిరంజీవి ఆంజనేయ స్వామి కదా, 7 సప్త చిరంజీవులు ఉన్నారనమాట. ఆ చిరంజీవి ఆంజనేయ స్వామి ఉన్నంత మటుకు రాముల వారు ఖచ్చితంగా ఉంటారు. మనకు ఎన్ని యుగాలు వచ్చినా 4 యుగాలు, కృతయుగం, త్రేత, ద్వాపర, కలియుగం. ఈ 4 యుగాలు, ఆ తర్వాత మళ్ళీ కూడా కృతయుగమే వస్తుంది కదా. ఈ ఎన్ని యుగాలు మారినా కూడా సూర్యచంద్రుడు అస్సలు కూడా మారరు కదా. ఈ యుగాలన్నీ కూడా మారినా కూడా ఆంజనేయ స్వామి వారికి రాముడి పైన భక్తి అనేది అస్సలు కూడా మారదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి చిరంజీవి. ఆంజనేయ స్వామి వారికి గుండెలు చీల్చినా కూడా రాముల వారు, సీతమ్మ వారు కూడా ఖచ్చితంగా కనిపిస్తారు. అంతటి అచంచలమైనటువంటి భక్తి. రాముడు అంటే అమితమైనటువంటి ప్రేమ ఆంజనేయ స్వామి వారికి. సర్వావస్థలందు, సర్వకాలాలయందు ఎన్ని సమయాలు వచ్చినా, ఎన్ని ప్రళయాలు వచ్చినా, ఏమొచ్చినా కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క భక్తి నిశ్చలం, నిరంతరం ఉంటుంది. అంతటి మహానీయులు రాముడి వారి పైన భక్తి ఆంజనేయ స్వామి వారికి ఉంది.